చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతులకు గురి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నా. చట్టాన్ని పక్కకు పెట్టి సిస్టాన్ని పక్కకు పెట్టి తాత జాగీర్ లాగా ఏదో హీరో అన్నట్టుగా ఈ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా ధర్మం కోసమే ఉన్నట్టుగా అక్రమాలన్నీ కూడా ఆపుతున్నట్టుగా ఇవన్నీ పోజు పెట్టే పద్ధతి మాత్రం మంచిగా లేదని చెప్పి ఇప్పుడు ఇది రోజుకి 250 రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నావు. ఎక్కడ సంపాదిస్తున్నావు? FTL లోపల ఉన్న భూమిని కట్టేసి సంపాదించుకుంటూ కూర్చుంటే అది అన్యాయం కదా. నువ్వు సినిమా డైరెక్టర్ బయట కుదురుతుంది. ఈ రెండు ఇప్పుడు నేను ఇక్కడ నుంచున్నా, ఇది చూపించండి, ఇది సులువు కాదని చెప్పండి. ఓ న్యాయం లేకుండా నోటీస్ ఇచ్చి నిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి, వి సపోర్ట్. ఏ రూల్స్ లేవు, ఏ నిబంధనలు లేవు, రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా. DHMC का ऑफिस है, वहाँ पर एक वाटरफॉल था, मैं देखा तो हूँ. नेकलेस रोड FTL पर है, तोड़ो उसको, आप तोड़ते आप उसको. చూస్తున్నారుగా, కబ్జాదారులను ఒక రకంగా హైడ్రా హడలెత్తిచ్చేస్తోంది. ఆక్రమణలు ఎక్కడున్నా కూల్చివేత తప్పదని హెచ్చరిస్తోంది. తుమ్మిడిగుంటలో ఎన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత మిగతా చెరువుల పరిస్థితి ఏంటంటూ చర్చ జరుగుతోంది. తమ ఇంటి సమీపంలో ఉన్న చెరువు కబ్జా గురి కావడంతో తమ కాలనీలు ముంపుకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు. వర్షాకాలం వచ్చిందంటే చాలు తమ పరిస్థితి దినదినగణంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులు పెద్ద మొత్తంలో కబ్జాకు గురైనట్టు లెక్కలే చెప్తున్నాయి. ఇందులో మొదటి వరుసలో ఉంది ఉప్పల్ ప్రాంతంలో నల్ల చెరువు. ఏకంగా 90% కబ్జా గురైనట్లుగా శాటిలైట్ ఇమేజెసే మనకు వివరిస్తున్నాయి.